వ్యవసాయ కూలీల ట్రాలీ అదుపు తప్పి బోల్తా పట్టడంతో 6 కూలీలకు తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన 20 మంది కూలీలు సుగ్లాంపల్లిలోని వరి పంట మేల్ ఫిమేల్ పువ్వు దులపడానికి వెళ్లారు. పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో కనుకుల సమీపంలో ఒక మతి స్థిమితం లేని వ్యక్తి వీరు ప్రయాణిస్తున్న ట్రాలీకి అడ్డు రావడంతో వ్యాన్ అదుపు తప్పి హోటల్లోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో 6 తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఫస్ట్ ఎయిడ్ అందించారు. సీరియస్ గా ఉన్న వీరిని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించారు. ఈ బండి పోలే ముందు బండి పోని ఓనర్ పల్లెకు పువ్వు కొట్టడానికి పోయినాం. కనుకుల నుంచి 26 మంది పువ్వు దులపడానికి పోయి రాగా కనుకుల కాడ వైన్స్ దగ్గర ఆ ట్రాలీ టాటా వేసి దాని గోడకు అదుపు తప్పి గుద్దుకున్నది. గుద్దుకుంటే 4 దెబ్బలు తాకినాయి. బాగా కాళ్ళు చేతులు దెబ్బలు తాకినాయి. అదుపు తప్పింది మొత్తం. కొందరు నిలబడ్డారు, మధ్యలో కూర్చున్నారు. అది అడ్డం వచ్చిందట. పిల్లలు నేను పట్టీలు పట్టుకుంటా ఇంట్లో లోపల ఇంట్లో పెళ్ళిళ్ళు కొట్టింది. సడన్గా ఆపేసిండు. దిగిన చూసేకి ఆల్రెడీ చెయ్యి ఇట్లా ఊగులాడుతుంది. షెడ్లో పోయింది. అక్కడ షెడ్ లేకుండా చేసింది. ఆల్రెడీ షెడ్ ప్లేస్లో వ్యాన్ ఉన్నది. ఇక ఇక్కడ షెడ్ లేకుండా మేము చిన్ననాటి మిత్రులం. చిన్ననాటి మిత్రుడు వలస శ్రీనివాస్ గారి ఏకైక పుత్రుడు శివసాయి చాలా మరణం చింతించదగ్గ విషయం. దీనికి గాను మా చిన్ననాటి మిత్రులు, మా బాల్య మిత్రుడు శ్రీనివాస్ గారికి మా వంతుగా చిన్ననాటి మిత్రులు అందరం కలిసి ఒక 50,000 రూపాయలు మా వంతుగా సహాయం చేసి అందించడం జరిగినది. ఇసుక రీచ్లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటి సాగు తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామంలో ఇసుక రీచ్ల నుండి ఇసుక తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, దీంతో సాగు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఇసుక రీచ్ వద్ద అఖిలపక్షం నేతలు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక రీచ్ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. ఇసుక రీచ్లు ప్రభుత్వ అనుమతుల ప్రకారం నడవడం లేదని, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఇసుక రీచ్లను నిలిపివేయాలని, రెన్యువల్ చేయవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అఖిలపక్షం నేతలు, గ్రామస్తులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని అధికారులు తెలిపారు. ఇసుక రీచ్ల నుండి ఇసుకను డంపింగ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గట్టెపల్లి నుంచి రేపు రాబోయే రోజుల్లో ఎండ తీవ్రతలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మా మానేరులో ఇసుక తీస్తూ ఉన్నారు, తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా తవ్వకాలు జరిపిన వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనుక వాటిని వెంటనే ఆపివేయాలని, రైతాంగం కూడా ఈ యొక్క మానేరు మీదనే ఆధారపడి ఉందని, తాగునీటి సమస్య సుల్తానాబాద్కు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా మేము అధికారులకు మొరబెట్టుకోవడం జరిగింది.
ఇసుక రీచ్లను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్లో కూడా అనుమతించద్దు అనేది మా ఉద్దేశం. ఇలాంటి వే బ్రిడ్జ్ కానీ లైటింగ్స్ కానీ తర్వాత ఇక్కడ ఉండే ఓవర్లోడ్ మన బకెట్లతోని 1, 2, 3 వేసుకుంటా ఇల్లీగల్గా జరిపినారు. అది ఎంత మేము మొరబెట్టుకున్నా అప్పుడు వినిపించుకోలేదు. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఇంత రెవల్యూషన్ ఉంది. ఇప్పుడు అందరం ప్రజాప్రతినిధులు, యువకుల నాయకులు అందరం కలిసి అందరికి రిప్రజెంటేషన్ చేసినాం. మా ఉద్దేశం ఒకటే, సాగునీటికి కానీ తాగునీటికి కానీ రైతులకు కానీ సుల్తానాబాద్ మండల ప్రజలకు కానీ గట్టపల్లి నీరుకుల్లా ఇక్కడ ఉండే బెల్ట్ దానికి సంబంధించిన ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇసుక క్వారీని ప్రస్తుతం కానీ మొత్తం టోటల్గా నిలిపివేయాలని మా అందరి కోరిక. నీళ్ళు ఎద్దడి ఉంటుంది, తర్వాత నీళ్ళు ఉంటాయని కాదు, మాకు ఇసుక తీయనే వద్దు. దాని కొరకు మేము దేనికైనా సిద్ధము. మా యువత కానీ ఎవరు కానీ మేము గ్రామ చుట్టుపక్కల ఏదో ఇంత కొట్టుకొని బతుకుతా ఉన్నారు ఇక్కడ మా దగ్గర వాళ్ళు. మా కొరకు నీళ్ళ కొరకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే దాని కొరకు తప్ప మాకు వేరే స్వార్థం కొరకు కాదు. మాకు ఎవడో రూపాయలు ఇస్తే తిందామని కాదు. మేము మొత్తానికి ఇసుక బంధు దానికి కానీ తప్ప మళ్ళీ కొలుతాము, మళ్ళీ తీస్తాము, గీలే వాళ్ళు ఇస్తాం, గాలే వాళ్ళు ఇస్తాం, ఏది ఉండకూడదని మేము ఎంక్వైరీ రిపోర్ట్ రేపు కానీ 2 రోజుల జర్నలిస్ట్ కండక్ట్ చేసి కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తాము. కలెక్టర్ గారు దీని ఆధారం బేస్ చేసుకొని గవర్నమెంట్ లెటర్ రాస్తారు. దాని గవర్నమెంట్ నుంచి ఏం లెటర్ వస్తారు దాని విధంగా మేమైతే యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు తీసుకున్నారో వాళ్ళు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు రీస్టార్ట్ చేస్తే మాత్రం క్రిమినల్ చర్య అయితే మేము తీసుకుంటాం 100%. వాళ్ళకి కూడా గట్టిగా చెప్తాం. వేరే విధంగా వీళ్ళు అక్రమంగా మళ్ళీ తరలింపు చేస్తే దానికి కఠిన చర్యలు అయితే తీసుకుంటాం. రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ కొలుపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లికి మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాల మధ్య పురవీధుల గుండా ఆలయానికి చేరుకొని మొక్కులు సమర్పించుకున్నారు. బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మాజీ ఎంపీపీ గోపగోని సారైగౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తహసీల్దార్ జాహిద్ పాషా ప్రారంభించారు. అనంతరం కాల్వశ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. మన మండల రెవెన్యూ కార్యాలయం ముందట చలివేంద్ర ప్రారంభించున్నాము. మన ధరణి సంబంధించిన వాళ్ళు, మన సర్టిఫికేట్కి వచ్చిన ప్రజలు ఇక్కడ వచ్చి ఎండాకాలం ఉన్నందుకు వారి కోసం ప్రత్యేకంగా తహసీల్దార్ కార్యాలయంలో మన చలివేంద్ర మన కేంద్రం ఓపెన్ చేసినాము. కావున దయచేసి అందరేమో చలివేంద్ర నీళ్లు తాగి మనకు దివ్యన ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూర్, ఓదెల, పొత్కపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ ప్రారంభించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి ధాన్యాన్ని ఆరబెట్టి చెత్త, తాలు, రాళ్లు లేకుండా శుభ్రపరచాలన్నారు. తేమ 17% కంటే తక్కువగా ఉండాలన్నారు. ఓదెల మండలంలో 13 కేంద్రాలు ఉన్నాయండి. ఆ 13 కేంద్రాల్లో ఇవాళ మేము 3, ఒకటి ఏంటంటే కొలనూరు, పొత్కపల్లి, తర్వాత అదే రకంగా ఓదెల ఇవాళ మరి అందరి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. ఏదైతే మనకు
ఈ కొనుగోలు కేంద్రాల్లో ఏదైతే నాణ్యతలు పాటించాలో మాయిశ్చర్ ఎంత ఉండాలి, అదే రకంగా ప్యాడీ క్లీన్ చేసి తీసుకురావాలి. తర్వాత ఈ రకంగా వీళ్ళకి ఇక్కడ ఈ ఏదైతే రైతు తరపున బాధ్యతలు ఉన్నాయో వాళ్ళు సక్రమంగా నెరవేరుస్తారని ఆశిస్తున్నా. వాళ్ళకు ప్లేస్ ఐడెంటిఫై చేసి ప్లేస్ కల్పించడం, అదే రకంగా రెండవది ఏంటంటే వాళ్ళకు త్రాగునీటి వసతి, ఎందుకంటే ఎండాకాలం ఉంది. మరి అదే రకంగా వాళ్ళకు నీడకి షెడ్ ఏదైతే ఉందో అవి కూడా మేము ప్రొవైడ్ చేయమని మరి చెప్తా ఉన్నాం.